హాయ్ నేను సతీష్. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఈ సీజన్లో నిజంగా చాలా మిరాకిల్స్, మన అవినాష్ భాషలో చెప్పాలంటే హఠాత్ పరిణామాలు జరిగినట్టుగా ఈ వారం ఎలిమినేషన్లో కూడా అలాంటిదే ఉండబోతుంది. మరి ఎవరు ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుంది, అక్కడ హౌస్ మేట్స్ రియాక్షన్, ఆడియన్స్ రియాక్షన్ అనేది కూడా వీడియోలో రివీల్ చేయబోతున్నా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇప్పటికే ఓంకార్ వస్తాడు, ఫన్నీగా టాస్క్లు ఆడిస్తాడని చెప్పే కదా లైవ్లో అదే ప్రోమో వచ్చింది కదా, దానికి సంబంధించి 7 రోజెస్ ఇవ్వడం, అట్లాగే ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రమోషన్ కోసం వస్తారని కూడా ఇన్స్టాలో కూడా చెప్పా. అట్లాగే ఇంతకుముందు వీడియోలో కూడా అనలైజ్ చేశాను కదా. ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ మన ఛానల్ నుంచి వస్తాయి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓటింగ్ వేరే లెవెల్లో జరుగుతుంది బయట. ఆట హౌస్లో అయిపోయింది. ఇవాళ గొడవ అయితే అయింది కదా, మరి దాని గురించి కూడా ఏమైనా ఉంటుందా ఎఫెక్ట్, ఇంపాక్ట్ అని కూడా చెప్పుకుందాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సేవ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి వారం ఒక్కొక్కరిని పెట్టి యువర్ నాట్ సేఫ్, యువర్ నాట్ సేఫ్, యువర్ నాట్ సేఫ్ ఇట్లా చెబుతూ ఉంటారు కదా. ఫైనల్గా ఒకరు నువ్వు సేవ్ అయ్యావు, నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని చెబుతారు కదా. ఈ వారం ఎట్లా అంటే మీరు నాట్ సేఫ్ ఎట్లా కాకుండా ఏం చెబుతారంటే ఒక్కొక్క ఫైనలిస్ట్గా, ఇప్పుడు అవినాష్ ఎట్టు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కనుక తర్వాత ఇక నువ్వు సెకండ్ ఫైనలిస్ట్, మీరు థర్డ్ ఫైనలిస్ట్, నువ్వు ఫోర్త్ ఫైనలిస్ట్, ఇట్లా చెబుతూ ఉంటారు. ఒక్కొక్కరికి వేరే లెవెల్ గూస్ బంప్స్. హోస్ట్ నోటి వెంబడ నువ్వు ఫైనలిస్ట్ అని చెప్పగానే వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళకి ఫుల్ ఖుషి అయిపోతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ రివీల్ చేసే విధానం కూడా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫోటో లెక్క ఎట్లా పెట్టడం, ఓ పెద్ద కట్అవుట్ పెట్టి దాని మీద క్లాత్ రిమూవ్ చేయడం, లేకపోతే ఇంకేదైనా బాక్స్లోంచి ఇలా రావడం, ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి ఎలివేషన్ ఇచ్చి చేస్తారు. ఇప్పుడు అవినాష్ కోసం ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేటప్పుడు ఆ గ్రాండ్గా ఎలా అయితే దానికి ఒక హైప్ ఇచ్చారో, ఎలివేషన్ ఇచ్చారో ఫైనలిస్ట్ అనే దానికి, ఇప్పుడు కూడా ఈ వారం కూడా ఎవరు ఫైనలిస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే అఫ్కోర్స్ ఇక్కడ చెప్పే ఆ ఫైనలిస్ట్ ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి ఆ సేవింగ్ ఆర్డర్ యాక్చువల్గా టాప్ 5 అట్లా ఉంటుందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది అటు ఇటు చేస్తారు. బయట వాళ్ళ అఫీషియల్ ఓటింగ్లో ఉన్న ఆర్డర్ ప్రకారమే చేయరు, కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ టాప్ 5లో ఉండే కంటెస్టెంట్నే సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పొచ్చు, ఆ ఫస్ట్లో ఉండే వాళ్ళు సెకండ్, థర్డ్ అని చెప్పొచ్చు. ఇట్లా అటు ఇటు మార్చుతారు, ఎప్పుడు ప్రతి వారం మార్చినట్టుగా మొత్తానికి ఫైనలిస్ట్ అని చెబుతున్నా. హైప్ అయితే ఇచ్చేసరికి వీళ్ళకి కూడా అబ్బా ఇన్ని రోజులు దీనికోసమే కదా శ్రమించాం, ఇక కష్టమంతా మర్చిపోయి వారం రోజులు రిలాక్స్ అయిపోయి రిఫ్రెష్ అయిపోయి ఇక విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని చెప్పేసి ఆ విన్నర్ అవుతామా అని లెక్క ఆ కళల్లో, ఆ ఊహ ప్రపంచంలో విహరిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు కూడా మెసేజ్ పెట్టండి. టాప్ 5 ఎవరు మీ దృష్టిలో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అయితే నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే నిఖిలే ఉన్నాడు. 35% వరకు ఉంది. 34-35% ఉంటే గౌతమ్ కృష్ణ 31-32% ఉంది. అయితే ఇతనికి సంబంధించి ఇప్పుడు పిఆర్ బ్యాచ్ చేస్తున్నది ఏంటంటే, ఇంటింటికి మార్నింగ్ న్యూస్ పేపర్లతో పాటు పాలు ప్యాకెట్లతో పాటు పాంప్లెట్స్ పంచేస్తున్నారు, ప్రచారం చేసేస్తున్నారు. అదేమో తప్ప, భూత, నేరమా, ఘోరమా, దారుణమా? ఎవరు చేయట్లే. పాంప్లెట్ వేస్తున్నారు, వాళ్ళు మిస్డ్ కాల్ నెంబర్ ఇచ్చుకుంటున్నారు, లేకపోతే ఇగో మన తెలుగు అబ్బాయి ఉన్నాడు ఓటు వేయండి అంటే మరి వాళ్ళు చేయట్లేదా కన్నడ అని చెప్పేసి. ఇది ఇంకా ఎందుకు అంత మరి భూతద్దంలా చేసేసి ఇలా ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసేటప్పుడు ఎక్కువ నెగిటివ్ వస్తుంది. మీ గురించి మీరు పాజిటివ్గా చేసుకోవాలి, కానీ పక్క వాళ్ళ గురించి అలా నెగిటివ్ అంత వెళ్ళక్కర్లా. అదేమన్నా అంత తప్ప? పాల ప్యాకెట్లు పొద్దున్న వేసేదాంతో ఒక పాంప్లెట్ పెడుతున్నారు ఓటు వేయండి అని. మరి నిఖిల్ కోసం కూడా అలా చేస్తున్నారు కదా. పిఆర్ డ్యూటీయే అది. కాకపోతే ప్రతి దాని మీద బురద జల్లు వేయాలనుకోవడం అయితే అసలుకే అసలు వస్తుంది. ఆడియన్స్ కూడా చూస్తారు కదా అన్ని గమనించి. అంతెందుకు, అదేం తప్పేంటి అందులో? అదేం కాదు కదా. ఇప్పుడు నిఖిల్ కూడా ప్రచారం తీవ్రంగా చేస్తున్నారు, గౌతమ్ చేస్తున్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అది ఇదే కాదు. అట్లా ఇంకోటి ఏంటి, ఇప్పుడు గొడవ అయింది ఇద్దరికి టాస్క్లో, రంగు పూసే టాస్క్ పరంగా. ఇది కూడా పెద్దగా ఈ స్టేజ్లో పెద్దగా ఎవరికి ఏమి ఎఫెక్ట్ అయిపోదు. ఓటింగ్ని మార్చేసేంత ఎఫెక్ట్ అయితే అయిపోదు. హౌస్లో కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఒక గంటకి 2 గంటలు ఉండదు, తర్వాత మామూలు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, క్లారిటీ వచ్చేసింది, ఆల్రెడీ సీజన్ ముగిసిపోయింది. ఓటింగ్ ఏంటి, ఎవరికి ఏ పొజిషన్ అని ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోతారు. సో ఓటింగ్ని మార్చేసంత, పొజిషన్స్ని తారుమారు చేసేసంత ఉండదు. దాన్ని బేస్ చేసుకుని బయట పిఆర్స్ అయితే బురద జల్లు కూడా ఆయనదే తప్పని ఈయన పిఆర్, ఈయనదే తప్పని ఆయన పిఆర్ అని చెప్పేసి గోరంతను కొండంతలు చేసేసి ఎవరిది ఫెయిర్గా అది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ, పిఆర్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళు ట్రాన్స్పరెన్సీ, మాది ఫెయిర్ మీద అన్ఫెయిర్ అని చెప్పుకుంటారు తప్ప ఎవరిది రియల్గా వాళ్ళు ఎందుకు చెబుతారు. ఒక రివ్యూగా మనం చెబుతాం ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు, ఎక్కడ రైట్, ఎక్కడ రాంగ్ అని. అంతే తప్ప వాళ్ళేంటి ఎన్ని చేసినా సరే లేదు మా కంటెస్టెంటే గ్రేటు, మా కంటెస్టెంటే రైటు, మీ కంటెస్టెంట్ అన్ఫెయిర్, ఇట్లాగే ప్రచారం చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రోమో, ఈ రోజు ఎపిసోడ్, ఇవాళ లైవ్, ఈ గొడవను బేస్ చేసుకుని దాని మీద విపరీతంగా చిలువలు పలువలుగా చేసేసి ఒకళ్ళ మీద ఒకరు బ్లేమ్ చేసుకుని బురద జల్లుకొని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు తప్ప హౌస్లో అయిపోయి ఈ టాస్క్ బేస్ చేసుకుని అయితే కాస్త ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా. ఇప్పుడు నేను రివ్యూస్ ఎట్లా ఈరోజు ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ చూసి లైవ్ చూసి ఈరోజు ఎవరికి పాజిటివ్ వస్తుంది, ఎవరికి నెగిటివ్ వస్తుంది, ఇతని రైట్, ఇతని రాంగ్ అని ఎట్లా చెబుతాం కదా, అట్లా
ఈరోజు ఎపిసోడ్ వైజ్ చూసి ఎవరైనా ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా, అబ్బా ఈరోజు ఇతను చూస్తే బాధ అనిపించింది. ఇప్పుడు టేస్టీ తేజ్కి దబ్బున పడిపోయినప్పుడు బీన్ బ్యాగ్ టాస్క్లో అయ్యో అనిపించి ఆ వారం అంతా టేస్టీ తేజ్ గుద్దుపడేశారు. ఒక్కొక్కటి వాళ్ళ ఫ్యామిలీ వీక్ ఉండదని చెప్పడం, వాళ్ళ అమ్మగారు రారని చెప్పడం, ఆ వారం ఎన్నడూ లేనిది టేస్టీ తేజ్కి 18-19% ఓటింగ్ వచ్చింది. సో అలా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అక్కడ సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు ఏదైనా తీసుకునే యాక్షన్స్ ఎమోషన్స్ని బట్టి కొందరు కనెక్ట్ అయ్యి ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. అట్లా ఈరోజు ఎపిసోడ్లో బైస్ చేసుకుని కాస్త అటు ఇటు ఓటు వేసేవాళ్ళు. అంటే ఈరోజు ఎవరికైనా సెంటిమెంట్ అనిపించిందా, చూస్తే పెయిన్ అనిపించిందా, ఎట్లా చూస్తే వేస్తే వేయాలి తప్ప మ్యాక్సిమం పెద్దగా ఇంపాక్ట్ అయిపోయి అటు ఇటు తారుమారు అయిపోయింది ఓటింగ్ అయితే చేంజెస్ అయితే ఉండవు. సో మొత్తానికి ఈ ప్రస్తుతానికి ఈ వారానికి మళ్ళీ ఫైనల్ వీక్ వేరే లెవెల్ ఉంటుంది ఓటింగ్. ఈ వారం ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ తాలూకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా అప్పుడు ప్రభావం చూపిస్తుంది, నో డౌట్. సో అప్పుడు ఎవరు విన్నరు ఎవరు అన్నది మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇప్పుడు బయట ఎటు వాళ్ళు చేస్తున్న ప్రచారం కానీ తెచ్చుకుంటున్న ఓట్లు కానీ అక్కడ ఎటు శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను, దాని ఇంపాక్ట్ అప్పుడు మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికి ఈ వారానికి అయితే ఫస్ట్లో నిఖిలే ఉన్నాడు 34-35 ఈ రేంజ్లో ఎట్లా ఉంటే, అతనికేమో 31-32 ఈ రేంజ్లో ఇట్లా ఉంది. ప్రేరణ తర్వాత ఉంది 9% ఉంటే, తర్వాత విష్ణుప్రియ, నబీల్ కొద్దిగా పైకి వచ్చాడు, అంటే 6వ స్థానం నుంచి 5కి వచ్చాడు. అలాగనే సేఫ్ జోన్లో ఉన్నాడంటే గ్యారంటీ లేదు, రిస్క్లోనే ఉన్నాడు. అలాగే రోహిణి కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. రోహిణి వెళ్ళిపోతే నిజంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా షాకింగ్ ఎలిమినేషన్ అయింది. ఎందుకంటే అరే ఒక వారం కూడా నామినేషన్లకు రాలేదు, రాక ఒకే ఒక వారం వచ్చింది, ఈ వారం కూడా వెళ్ళిపోయిందంటే ఇది ఒక రికార్డ్ అనేది చెప్పాలి. పైగా హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ కూడా ఎక్కువ మెజారిటీ అనుకుంది ఏంటంటే ఆ టాస్క్ బ్రహ్మాండంగా ఆడింది కదా, నెక్స్ట్ లెవెల్ కదా, ఖచ్చితంగా కనెక్షన్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది ఆడియన్స్ నుంచి, అది ఎంతవరకు ఉంది ఖచ్చితంగా సేవ్ అయిద్దాం అనుకుంటే ఆ అమ్మాయి కానీ అవుట్ అయిపోతే ఆశ్చర్యపోతారు. ఓహో ఒకసారి కూడా నామినేషన్ రాకపోవడం వల్లే ఎఫెక్ట్ అయిందేమో, ఓ 3-4 సార్లు వచ్చి ఉంటే ఆడియన్స్ కూడా ఓట్లు వేసి ఒక కనెక్షన్ వచ్చేదేమో, ఒక ర్యాప్ పెరిగి ఉండేదేమో, అప్పుడు సేవ్ అయ్యి ఉండేదేమో, ఎట్లా షాక్ అవుతారు. నబీల్ అయిపోతే ఇంకా షాక్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే వైల్డ్ కార్డులుగా వెళ్ళిన గౌతమ్ కృష్ణ, అవినాష్, రోహిణికి తెలుసు వాళ్ళు వెళ్ళేటప్పటికి ఆయన 30% ఓటింగ్ ఉండి నీకు అవసరం లేదు, నీకు అప్పుడు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కూడా నీకు అక్కర్లేదు, నీకు అవసరమే ఉండదు, ఫైనల్ వరకు నువ్వు బ్రహ్మాండంగా వెళ్ళిపోతావు, నీ సంగతి నీకు నీ బయట నీకు ఎలా నడుస్తుందో నీకు తెలియట్లా, ఇలా చెప్పారు వాళ్ళు. అప్పుడు చూసేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోతాయి వాళ్ళకి. ఇదేంటి మనం వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి ఎంత మారిపోయింది ఈ 10 వీక్స్లో, అప్పుడు నిఖిల్ నబీల్ కలిపి ఒకే రేంజ్లో నువ్వనేనట్టు ఉండేవారు కదా, మరి ఇంత గేమ్ ఎక్కడ ఇంత పాడైపోయింది, ఇతను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి. మన హౌస్లో అడుగుపెట్టేసరికి విన్నర్ రన్నర్ మెటీరియల్ అనుకొని వచ్చాం కదా, ఇతడు అవుటా అని నిజంగా షాకు. అసలు అలా ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే వైల్డ్ కార్డులకు వచ్చిన మనం ఉండడం ఏంటి, ఒక ముగ్గురు ఉండిపోతావు, రోహిణి, అవినాష్, గౌతమ్ కృష్ణ ముగ్గురు టాప్ 5లో ఉంటే వైల్డ్ కార్డులుగా వచ్చిన వాళ్ళు ఈ సీజన్ కర్ రికార్డా లేకపోతే ఓవరాల్ బిగ్ బాస్ చరిత్రలోని రికార్డు, ఇది ఎక్కడ షాకింగ్ బాబోయ్ అని ఆశ్చర్యపోతారు ముగ్గురు ఉంటే, నబీల్ కానీ అవుట్ అయిపోతే. సో మొత్తానికి ప్రస్తుతానికి నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు కనుక ముగ్గురు పెట్టేసి సూపర్ 6 చేసేద్దాం అంటే నబీల్ అవుట్ అయిపోతాడు. పైగా ఓటింగ్ పరంగా కూడా డేంజర్లో ఉన్నాడు, 5-6 స్థానాల్లో ఉన్నాడు గనక. సో ఇలా ఏదైనా జరగచ్చు, ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవు ఈసారి ఎలిమినేషన్లో అనిపిస్తుంది. ఎవరు వెళ్ళినా సరే రికార్డు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నబీల్ అయితే అయ్యో విన్నర్ మెటీరియల్ అనుకున్నాడు, అవుట్ అయిపోవడం ఏంటి ఫైనల్ వీక్ ముందు, అదొక షాక్. రోహిణి అయితే అబ్బా అంత అద్భుతంగా ఆడింది, కానీ ఒక్కసారి కూడా రాకుండా డైరెక్ట్గా ఎలిమినేషన్. ఇప్పుడు ఆమె దోస్తు అవినాష్ విషయంలో అట్లా అయిందో మళ్ళీ ఆయన కూడా చూసారా అటు తిరిగి ఆ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్తో సేవ్ అయ్యి ఏకంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయి ఆయన ఒక రికార్డు. అలాగే మొత్తం జర్నీలో 6 సార్లు ఇమ్యూనిటీ ద్వారా సేవ్ అయిపోయి వచ్చిన ఏకైక కంటెస్టెంట్ అప్పటికి. తర్వాత ఆ ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చి ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ షీట్తో ఏంటిది టికెట్ ఫినాల ద్వారా ఇవొక 2 వారాల జర్నీ, ఇట్లా రికార్డుల మీద రికార్డులు వీళ్ళిద్దరు దోస్తులు మొత్తానికి ఇట్లా ఉండబోతుంది. సో మరి మీ దృష్టిలో ఎవరు వెళ్తారనుకుంటున్నారు మెసేజ్ ఇది పెట్టండి. నా అంచనా ప్రకారం ప్రస్తుతానికి రోహిణి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, తప్పితే నబీల్ కూడా వెళ్ళొచ్చు ఈమె దాటి వస్తే. వీళ్ళిద్దరిని దాటి వచ్చి విష్ణుప్రియ వరకు వస్తుందో అనేది నేను అనుకోవట్లే. రేపు మార్నింగ్కి అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. ఏబీలు ఎవరో తయారు చేస్తున్నారో ఆ ఏబీలు బట్టి కూడా మనకు ఒక స్పష్టత వచ్చేస్తుంది కనుక ఫుల్ అప్డేట్స్ అయితే మార్నింగ్ అనాలిసిస్లో ఓటింగ్ అనాలిసిస్లో చేసేస్తే. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ.